హైదరాబాద్లో పేద ప్రజలకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడానికి బతుకమ్మ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హరికృష్ణ ఫౌండేషన్ సహకారంతో మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. మొదటగా 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయనున్నారు. ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 కేంద్రాల్లో విస్తరించనున్నట్టు స్పష్టం చేశారు. ఇక జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు మంత్రి పొన్నం. జీహెచ్ఎంసీ మేయర్తో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. ఇవాళ నుంచి ₹5 టిఫిన్తో పాటు భోజన కేంద్రాలను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ దగ్గర కార్మికులతో హైదరాబాద్ మేయర్తో పాటు కార్పొరేటరు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ టిఫిన్ ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళతో కలిసి టిఫిన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ మేయర్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మేడం, ఇంత మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు, కార్మికులతో కలిసి కూర్చొని తింటున్నారు, ఎట్లా ఉంది టిఫిన్? బాగుందా క్వాలిటీ? మీరు మమ్మల్ని అడగకూడదు, మేము తప్పకుండా బాగుంది అంటాం. మీరు మా కార్మికులను అడగాల, వాళ్ళని అడిగి తెలుసుకోవాలా ఎట్లుంది ఫుడ్. మేము తిన్నంత వరకు ఇగో మా అనిల్ కుమార్ గారు తిన్నారు, మా కార్పొరేటర్ ఇవాళ ఉపాసమేమో తను తినలేదు, కానీ ఎక్సలెంట్ ఉంది ఫుడ్ అయితే. చాలా చాలా బాగుంది అండ్ వెరీ హైజీనిక్ ఫుడ్ కూడా. సో అన్నీ కూడా బాగున్నాయి ఇప్పటివరకు అయితే. ఇంకోటి, ఇవాళ ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా జూబ్లీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు మేడం, ప్రత్యేకత ఏమైనా ఉందా? అట్లేం ప్రత్యేకత లేదు. అంటే జూబ్లీహిల్స్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ అంటే ఇవాళ 12 సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నాము. జూబ్లీహిల్స్ క్లోజర్ కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇటు రావాల్సి వచ్చింది, అంతేగాని ఏం ప్రఖ్యాత లేదు. ఏంటి మేడం, ఆరోగ్యమైన ఫుడ్, మిల్లెట్స్తో కూడినటువంటి టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తాం అనేది ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. సో ఎట్లాంటి ఫుడ్ ఉండబోతుంది? ప్రతిరోజు వివిధ వెరైటీస్ ఉండబోతున్నాయా? చూడండి, ప్రతిరోజు ఒక వెరైటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లంచ్ మీరు చూస్తున్నట్టయితే 150 సెంటర్స్లో ఈరోజు మనం నడిపిస్తూనే ఉన్నాము. అయితే నాణ్యమైన ఫుడ్, వెరీ హెల్దీ ఫుడ్ ఇవ్వాలనేసి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి 3 వెరైటీస్, రోజు 3 వెరైటీస్తో స్టార్ట్ చేసాం. కానీ రోజు మాత్రం ఒక వెరైటీ, ఇద్దరు ఇడ్లీ అన్నా, లేకపోతే పొంగల్ అన్నా, లేకపోతే పూరి విత్ ఒక కర్రీతో అన్నా అట్లా ఉండబోతుంది. మొత్తము పూర్తి స్థాయిలో ఇందిరమ్మ క్యాంటీన్లు అని అందుబాటులోకి వచ్చాయా, లేకపోతే ఇంకా వివిధ స్టేజ్ల్లో ఉన్నాయి? లేదు, ఇప్పుడు వరకు మేము 60 క్యాంటీన్స్ ఈ మంత్ లోపల, అంటే ఈ వచ్చే మంత్ లోపల 60 స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మిగిలినవి ఇన్ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి తొందరలో అవి కూడా అందుబాటులో వచ్చేటట్టు చూస్తాం. ఏం చెప్పదలుచుకున్నాను హైదరాబాద్ వాసులకి? పొద్దున లేబర్ పనులకు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు, బతుకు తెరువు కోసం వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అదే మీకు తెలుసు కదా, ఇప్పుడు వీళ్ళే ఉన్నారు, మా ఎంప్లాయీస్నే చూస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ పొద్దున 4 గంటలకు 5 గంటలకు వాళ్ళు పనికి వస్తారు. సో వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోపల చేసుకోలేరు. ఇక్కడ వస్తే మీరు చూసినట్టయితే వాళ్ళకి అంటే హెల్దీ ఫుడ్ ఎట్ ₹55 లోపల వాళ్ళు తినగలుగుతారు. అదే విధంగా కూడా భోజనం కూడా ఈరోజు మీరు చూసినట్టయితే జిహెచ్ఎంసీకి అధిక భారమైనా సరే ఇవాళ వాళ్ళకి అంటే మీరు చెప్పినట్టు బయట నుంచి వచ్చే వాళ్ళు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, అందరూ తినే టైప్ ఫుడ్ ఉందిగా. అండ్ ఆల్సో దీని ప్రఖ్యాత ఏంటంటే, మెయిన్ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే కూర్చుని తినేటట్టు, అంటే వాళ్ళకు కూడా ఒక గౌరవం దక్కేటట్టు, వాళ్ళు కూడా ఒక కూర్చుని అంటే ముందు ఎట్లుండేది, మనం నుంచుని రోడ్ మీదనే ఇట్లా తినేసేయాలి, అక్కడే వాటర్ ప్యాకెట్లు ఉంటే తాగేసేయాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు అట్లా లేకుండా వాళ్ళు కూడా వచ్చి కొంచెం అంత పని చేసుకుని వచ్చినాక కూడా వాళ్ళకు కూడా ఒక ఆరాంగా కొంచెం కూర్చుని వాళ్ళు తిని నీళ్ళు తాగి చేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని వాళ్ళు వెళ్ళేటట్టు ఆ సదుపాయాలు మాత్రం కల్పించాం. గతంలో ₹5 భోజన కేంద్రాలు అంటే మెయింటెనెన్స్ లేకుండా అధ్వానంగా తయారైనాయి. స్టార్టింగ్లో బాగానే ఉంటాయి, కానీ తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వాటి పేరు మార్చినారు, ఇందిరమ్మ క్యాంటీన్ అనే పేరు పెట్టినారు. రాబోయే రోజుల్లో దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉండబోతుంది? కనీసం దీనిపైన మీరైనా దృష్టి పెట్టబోతున్నారా, లేకపోతే ఓన్లీ ప్రారంభం మాత్రమే ఇట్లా చేసి వదిలేస్తారు? లేదండి, తప్పకుండా మేము అఫ్కోర్స్ మెయింటైన్ చేయాలనుకున్న విధంగానే అందుకే ఇట్లాంటి క్యాంటీన్స్ క్రియేట్ చేసినాం. అండ్ ఇంతకు ముందు కూడా ఎక్కడ కూడా అధ్వాన స్థితిలో ఏం లేదు. ఏంటంటే బయట తినడము, అంటే వాళ్ళకి బయట తినేసి వాటర్ ప్యాకెట్లు ఇస్తే అక్కడే పారేయడము, అట్లాంటివి జరిగినాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఇండోర్ ఉంది, వాళ్ళు కూర్చుని తినచ్చు, అక్కడే డస్ట్బిన్స్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ అక్కడే ఉంటుంది, చేయి కడుక్కోవడానికి అక్కడే ఉంటుంది. కాబట్టి అన్ని సదుపాయాలు అండ్ డెఫినెట్లీ జిహెచ్ఎంసీ విల్ టేక్ కేర్ ఇవన్నీ కూడా. సో కార్మికులు కూడా చేస్తున్నారు, మాట్లాడదాం. ఏంటమ్మా, ఎట్లుంది టిఫిన్? బాగానే ఉందా?
బాగుంది. ఏం పెట్టిరు అలా? ఇడ్లీ, రాగి ఇడ్లీ, రాగి పూరి. ఎన్ని గంటలకు వస్తావు నువ్వు? ఎక్కడి నుంచి వస్తావు డ్యూటీకి? నేను ఈ బ్రాండ్ అన్న 6 గంటలకి వస్తాను. నేను ఎట్లా డబ్బా తెచ్చుకుంటావు రోజు, లేకపోతే బయట తింటావా? అన్నమే కట్టుకొచ్చుకుంటాను. ఇక మీద 5 రూపాయలకే పెడతారంట, మా డబ్బా తెచ్చుకుంటావా ఇక్కడ వచ్చి తింటావా? ఇక్కడ వచ్చి తింటాను ఇక. సో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్ మొత్తము గ్రేటర్ పరిధిలోని గ్రేటర్ పరిధిలోని బస్సులు వేస్తున్నా ఏంటి సార్ 5 రూపాయల భోజన కేంద్రాలు ఉండే, ఇప్పుడు టిఫిన్లు పెడుతున్నారు, ఇంద్రమ్మ క్యాంటీన్లు పేరు మార్చినారు, 5 రూపాయలకి భోజనం కూడా పెడతామంటున్నారు. ఎన్ని ప్రారంభించబోతున్నారు? పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయా? ఎప్పటి వరకు రాబోతున్నాయి ఒకవేళ రాకపోతే? ఇప్పుడు 60 కేంద్రాలను ప్రారంభిస్తూ ఉన్నాం. అటు మధ్యాహ్న భోజనంతో పాటుగా హైదరాబాద్లో ఉపాధికి పొద్దునే వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంత సౌకర్యంగా ఉండాలని ఇందిరమ్మ క్యాంటీన్ల పేరు మీద 5 రూపాయలకు హరిరామ హరికృష్ణ సంస్థతోటి కోఆర్డినేషన్ అయి జిహెచ్ఎంసీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. 5 రూపాయలకే మంచి హైజెనిక్ ఆరోగ్యవంతమైన బ్రేక్ఫాస్ట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏంటంటే టిఫిన్ చేసినారా? అంటే పేదలకి పెట్టబోతున్నారు, క్వాలిటీతో కూడినటువంటి ఫుడ్, అంటే మీలాంటి వాళ్ళు తింటే కొంత భరోసా ఉంటుంది ఈ వాళ్ళకి. రోజే కాదు, అప్పుడప్పుడు సెక్రటరియట్ పోయేటప్పుడు ఇక్కడ వచ్చి చెక్ చేస్తాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ప్రమాణాలు చెక్ చేసే బాధ్యత మాది. మీరు కూడా అప్పుడప్పుడు ఎక్కడైనా ప్రమాణాలకు ఇబ్బంది కలిగితే మీరు బహిరంగంగా ప్రజాస్వామ్యం దృష్టికి తీసుకురావచ్చు. వాళ్ళందరికీ ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. క్వాలిటీ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం సార్ ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా జూబ్లీస్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అక్కడే తిరుగుతున్నారు మంత్రులు అందరూ కూడా. ఏంది ఖచ్చితంగా జూబ్లీస్ గెలుస్తామనేటువంటి భరోసా ఉందా సార్? బరాబర్, దానికి అనుమానమైన కార్యక్రమం ప్రారంభించడానికి రేషన్ కార్డు రాష్ట్రం ఇస్తలేమా? అందరు గ్రామాలు ఇచ్చినాక ముందు అక్కడ కోదాడన హుజూర్నగర్లో స్టార్ట్ చేసినాము, సన్నబియ్యం స్టార్ట్ చేసినాము, అందరూ ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ స్టార్ట్ చేసినాము, బస్సు ఫ్రీ స్టార్ట్ చేసినాము. ఏది అక్కడ ప్రత్యేకించి అని చెప్తున్నాం, అన్ని బరాబర్గా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. 10 సంవత్సరాలు పూర్తిగా పనికిరానంత నిర్లక్ష్యానికి గురైనది జూబ్లీ హిల్స్. దాన్ని బాగు చేసే బాధ్యత మాది. ఇవాళ కంటోన్మెంట్ ఏ విధంగానైతే ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ని గెలిపించుకొని ఆ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటుందో జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అదే విధంగా ఆలోచనతో ఉన్నారు. స్పష్టం అది. అందుకే ఆందోళన చెంది బాకీ బాట రకరకాల మాట చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఆర్థిక సంక్షోభం తెచ్చి ఒక్క నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనిచేయక మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకవేళ మీరు పనులు చేసినట్టయితే హైదరాబాదు జూబ్లీస్ పరిస్థితి ఇట్లా ఉండకపోతున్నానే మేము కూడా ప్రజలకు కన్విన్స్ చేస్తున్నాం. సార్ బాకీ అనే అంశం మీరు చెప్తున్నారు, వాళ్ళు విమర్శలు చేసినారు, దాంట్లో లేదా అంటే పింఛను పెంచుతామన్నారు, ఇంకా పెంచలేదు. వాళ్ళు కూడా 4,000 రూపాయలు చేస్తామన్నారు పోయినసారి, 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇండ్లు ఇస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు తెలియదు కదా, తెలుసు కదా. కోళ్ళ కడతారు, మేకల కడతారు, దళిత 100 ఉన్నాయి. మేము అన్నీ మాట్లాడతాం. వాళ్ళు అసలు ముందు అన్నిటికంటే ఎక్కువ ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చి అప్పుల మయం చేసి నిధులను దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. జూబ్లీస్లో పెద్దలు ఎంతమంది ఉంటారో పేదలు కూడా అంతకన్నా ఎక్కువ మందే ఉంటారు సార్. వాళ్ళకి మొన్న వరదలు వచ్చినాయి, మీరు తిరిగినారు. రాబోయే రోజుల్లో పరిష్కారం ఏ విధంగా చూపి? పేదలు నివసిస్తురనే జూబ్లీ హిల్స్ నిర్లక్ష్యం చేశారు. పేదలు నివసిస్తురనే జూబ్లీ హిల్స్ను ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. సో ఇది ఓవరాల్గా గ్రేటర్ పరిధిలోని 5 రూపాయల టిఫిన్తో పాటు 5 రూపాయల భోజన కేంద్రాలు ఇక మీదట సజావుగా నడుస్తాయి. క్వాలిటీ ఫుడ్ మేము పేదలకు అందిస్తామనేది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే జూబ్లీ హిల్స్లో అనేక మంది పేదలు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారు అనేది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ పరిధిలో మొత్తం 150 ఇంద్రమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం లాంఛనంగా. ప్రస్తుతానికైతే 60 అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మిగతా ఇంద్రమ్మ క్యాంటీన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామనేటువంటి అంశాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో క్వాలిటీ ఫుడ్ పేదలకు ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. హైదరాబాద్ని పూర్తి స్థాయిలో రాబోయే రోజులు డెవలప్ చేస్తామనేది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రితో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ పరిధిలో ప్రారంభించినటువంటి ఇంద్రమ్మ క్యాంటీన్లతో పాటు జూబ్లీస్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలపైన మంత్రి చెప్తున్నటువంటి కామెంట్ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వాంఛితో శ్రవణ్ బిగ్ టీవీ, హైదరాబాద్.